యువతకు ఆలోచన రావాలే గాని వాటిని ఆచరణలో పెట్టడంలో ఆకాశమే హద్దుగా ఉంటుంది. గ్రామీణ ప్రాంతం నుంచి నగరానికి చదువుల కోసం వచ్చే విద్యార్థులు తమకు లభిస్తున్న ప్రోత్సాహంతో కొత్త ఆవిష్కరణల వైపు అడుగులేస్తున్నారు. అదే రీతిలో పార్వతీపురానికి చెందిన గౌతమ్ దివ్యాంగుల కోసం స్టీరింగ్ లేని ప్రత్యేక కారును అందుబాటులోకి తెచ్చాడు. విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందిన గెంబలి గౌతమ్ చిన్నతనం నుంచే కొత్త ఆవిష్కరణలపై ఆసక్తి తపనతో ఉండేవాడు. ఆట బొమ్మలను తయారు చేయడంలో కొత్తదనం చూపేవాడు. ఆ ఆలోచనల నుంచి పుట్టిందే దివ్యాంగుల కోసం ఈ స్టీరింగ్ లేని కారు. గీతం విశ్వవిద్యాలయంలో ఎంఎస్సీ డేటా సైన్సెస్ చదువుతోన్న గౌతమ్ తన ఆసక్తులను అధ్యాపకులకు వివరించాడు. వారి నుంచే ఈ దిశలో మార్గనిర్దేశం అందింది. ఒక వెల్డర్ సహాయంతో ఈ కారును సిద్ధం చేశాడు గౌతమ్. కారులో స్టీరింగ్ లేకుండా కాలితోనే నియంత్రించే విధంగా దీనిని తయారు చేశాడు గౌతమ్. పర్యావరణ హితంగా సౌరశక్తి, బ్యాటరీల ద్వారా నడిచే విధంగా రూపొందించాడు. శబ్ద కాలుష్యంగాని వాయు కాలుష్యంగాని లేకుండా నడిచే ఈ కారు చేతులు లేని దివ్యాంగులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందంటున్నాడు గౌతమ్. అండ్ నేను ఈ నాకు కార్ తయారు చేయని 8th క్లాస్లో ఐడియా ఉన్నాను. సరైన సపోర్ట్ లేకపోవడం వల్ల నేను ఈ కార్ చేయలేకపోయాను. కానీ ఇప్పుడు నా గీతం కాలేజ్కి వచ్చేసరికి మంచి సపోర్ట్ వచ్చి పేరెంట్స్ సపోర్ట్ చేసి టీచర్స్ సపోర్ట్ చేసిన తర్వాత నాకు ఈ కార్ తయారు చేయని వచ్చింది. మొత్తానికి నా డ్రీమ్ అనేది కంప్లీట్ చేశాను. ఇంకోటి కార్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్ లేని వాళ్ళకి గేర్లెస్ కార్స్ వచ్చాయి, మనం అన్నీ చేయొచ్చు. కానీ చేతులు వెళ్ళిన వారికి ఇప్పుడు వరకు ఎటువంటి కార్ రాలేదు. ఈ కార్ మొత్తం కంట్రోల్ అంతా కాలుతోటి కంట్రోల్ అవుతుంది. చేతులు వెళ్ళిన వారు కూడా ఈ కార్ వాడచ్చు. ఈ కారు రూపొందించేందుకు తను 30,000 రూపాయల వరకు ఖర్చు చేశానన్న గౌతమ్ దేశంలోనే ఈ తరహా కారు మొదటిసారిగా తయారు చేశానని, పేటెంట్ హక్కుల కోసం ప్రయత్నిస్తున్నానని వెల్లడించాడు. ఈ కార్ యాక్చువల్లీ కార్ అనేది ఇప్పుడు ఇండియాలో ఫస్ట్ టైం. ప్రతి కారుకి స్టీరింగ్ ఉంటుంది, ప్రతి వెహికల్కి స్టీరింగ్ ఉంటుంది. కానీ ఈ కార్కి మాత్రం స్టీరింగ్ ఉండదు, హ్యాండిల్ ఉండదు. ఈ కార్ అనేది మొత్తం టోటల్ కంట్రోల్ ఆఫ్ లెగ్స్తో కంట్రోల్ అవుతుంది. ఈ కారు మనం మొత్తం ఎలక్ట్రిసిటీ పనిచేస్తుంది. ఈ కార్ కంటైన్స్ 3 బ్యాటరీస్, ఒకటి ABC. ద స్పీడ్ ఏమో 30 to 40 వస్తుంది ప్లెయిన్ రోడ్స్ మీద. ఇంకా మనం రోడ్డు మీద కూడా వెళ్ళొచ్చు. దీనికి లైసెన్స్ అక్కర్లేదు, పొల్యూషన్ లేదు, ఎయిర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, ఎటువంటి పొల్యూషన్ లేదు. మేము యూజ్ చేసిన మెటీరియల్ కూడా అన్ని తక్కువ కరెంట్ కాలే మెటీరియల్, LEDs, సౌండ్ సిస్టమ్, అన్ని ఫ్యాన్స్ అన్ని DCతో యూజ్ చేసాం. ఇప్పుడు ఈ కారు గీతం క్యాంపస్ లో వడివడిగా తిరుగుతూ విశ్వవిద్యాలయాన్ని సందర్శించే అతిథులకు ఆకర్షణగా మారింది.